నల్గొండ జిల్లా కేతేపల్లిలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. అక్రమార్జన కోసం కేటుగాళ్లు చెరువులను కుంటలను తోడేస్తూ వాల్టా చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డు అదుపు లేకుండా మట్టి దందా కొనసాగిస్తున్నారు. చెరువు నుంచి మట్టిని తరలించడం కోసం ఏకంగా మూసి ప్రధాన ఆయకట్టును ధ్వంసం చేసి బ్లాక్ చేస్తున్నారు. అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. కేతపల్లి మండల కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ మాఫియాకు అధికార పార్టీ నేతలు అధికారుల కనుసంధానంలో జరుగుతుందని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా చూడొచ్చు, ఏదైతే కేతపల్లి మండలం చెరుకుపల్లి విలేజ్లో ఉన్నటువంటి కృష్ణ సముద్రం చెరువు ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా గత కొంతకాలంగా అక్రమ మట్టి మాఫియా నుంచి జరుగుతుందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. విజువల్స్లో చూపిస్తున్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఇది ప్రధానంగా 140 ఎకరాల విస్తీర్ణంలో ఉందని ప్రజలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే గత కొంతకాలంగా ఈ ఇటుక బట్టీలు వెంచర్నే టార్గెట్గా చేసుకొని ఈ మాఫియా అయితే పంజా విసురుతుందని చెప్పొచ్చు. దాదాపుగా ఏదైతే మట్టి ఉందో ఈ మట్టిని తీసుకెళ్ళి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ జేబులు నింపుకునే పరిస్థితి కనిపిస్తోందని ప్రజలు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, ఇప్పటికే ఏదైతే ఈ త్రవ్వకాలు ఇక్కడ విజువల్స్లో చూపిస్తున్నాయి, ప్రధానంగా ఈ త్రవ్వకాలకు సంబంధించి ఇది మట్టిని రేపు తవ్వడం కోసము ఇప్పటికే బాటలు వేయడం కోసము చెరువుని తవ్వుతున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. సో మొత్తంగా ఏదైతే ఈ చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు మట్టిని తరలించడానికి కూడా ప్రధానమైనటువంటి మూసీ కాలువ ఏదైతే ఉందో ఇది కుడి కాలువ కూడా చెప్పొచ్చు. విజువల్స్ చూపిస్తున్నటువంటి కాలువ ఏదైతే ఉందో ఇది కుడి కాలువగా చూడొచ్చు. ఈ కుడి కాలువకు సంబంధించి దాదాపుగా ఇక్కడ నుంచి అంటే చెరువు మట్టిని అక్రమ మార్గంలో తరలించడం కోసము ఇక్కడ చెరువు కుడి కాలువని దాదాపుగా మూసి నుంచి వస్తున్నటువంటి కుడి కాలువని బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు విజువల్స్లో ఇప్పటికే దారులు అన్నట్టు ఇది మొత్తంగా అక్కడ చెరువు మట్టి ఇటు తీసుకురావడం కోసము అక్కడ మట్టిని ఆల్రెడీ ఆ పొలం ఏదైతే ఉందో పైన ఉన్నటువంటి పొలం మీదుగా ఇట్లా బ్లాక్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బ్లాక్ని ఏదైతే చెరువు ఉందో ఈ చెరువుని మట్టి తరలించడం కోసము కాలువని బ్లాక్ చేసిరనేది ప్రధానంగా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎవరైతే ఇక్కడ ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మూసీ ప్రాజెక్టు ఏఈ ఉంటారు, ఈతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మేడం గారు, నమస్తే అండి. నేను స్వతంత్ర టీవీ కరస్పాండెంట్ నల్గొండ. మీరు ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉన్నారు ఆన్ స్క్రీన్. విషయం ఏంటంటే ఇక్కడ కేతపల్లి మండలానికి సంబంధించినటువంటి మూసీ ప్రధానమైన కాలువ ఏదైతే ఉందో దీన్ని ఆల్రెడీ బ్లాక్ చేసిరనే మట్టి తరలింపుకు సంబంధించి బ్లాక్ చేసిరని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారండి దీంట్లో? మట్టి తరలింపుకు బ్లాక్ చేశారు. నిన్న నేను మీకు సైట్కి వెళ్ళానండి. అక్కడ ఎవరున్నారో మా వాళ్ళని కనుక్కోమని చెప్తాను. దాని మీద మళ్ళీ కంటిన్యూ చేయొద్దని చెప్తాను. ఆల్రెడీ గ్రామస్తులు నేను చెప్పేదినండి, ప్రధానంగా గ్రామస్తులు ఏం చెప్తారు అంటే ఇది మట్టిని అక్రమార్జంగా తరలించడం కోసము ఏదైతే వాల్టా చట్టాలను అతిక్రమిస్తూ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి కొన్ని ఉల్లంఘనలు చేస్తున్నారని ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంతవరకు ఇది మీ దృష్టికి వచ్చిందా? మీరు ఏం చెప్తారు? నిన్న నేను సైట్కి వెళ్ళి చూసొచ్చానండి. నేను సైట్కి వెళ్ళి చూసొచ్చాను. అక్కడ నాకు కంప్లైంట్ చేసిన వాళ్ళతో మాట్లాడాను. అండ్ అక్కడ నేను మా వాళ్ళని పెట్టి ఎవరన్నా ఇప్పుడు నేను ఉంటున్న టైంలో అయితే చేయట్లేదు, నైట్ టైం చేస్తున్నారు. సో మా వాళ్ళని ఎవరు చేస్తున్నారో కనుక్కోమని చెప్పాను. కనుక్కొని అంతే కంటిన్యూ చేస్తే మాత్రం కంప్లైంట్ పెడతాను. ఇక్కడ ఆల్రెడీ చెరువు మట్టిని తరలించడం కోసము కృష్ణ సముద్రం చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు మట్టిని తరలించడం కోసం ఇప్పుడు పెద్ద పెద్ద జేసీపీలు కావచ్చు, టిప్పర్లు కావచ్చు ఆల్రెడీ వర్క్ నడుస్తుందని ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ దారులు వేసిరు దీనికి. ఈ కాలువని బ్లాక్ చేసినట్టుగా కాలువని ఆయకట్టు మేడం వినండి, ఆయకట్టుని బ్లాక్ చేసిరు ప్రధానంగా. ఇది మీరు చూసిరా? మీ పరిధిలోకి వచ్చిందా? మీరు ఏం చెప్తా ఉన్నారు? టోటల్గా దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీరు? అది చేసిన వాళ్ళ మీద కంప్లైంట్ పెడతానండి. ఇప్పుడు జేసీబీ టిప్పర్లు నడుస్తున్నాయని చెప్తున్నారు కదా, కంప్లైంట్ నాకు జేసీబీ నెంబర్స్ టిప్పర్స్ నెంబర్స్ ఇవ్వమనండి. అది చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇప్పుడు నాకు ఎవరు చేశారో తెలియదు, ఎవరన్నా చేశారని తెలిస్తే పలానా కంప్లైంట్ పెట్టారు. ఆల్రెడీ జేసీబీలు టిప్పర్లు అక్కడ ఉన్నాయి. మీరు కంప్లైంట్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న స్థానిక గ్రామస్తులు చేసిండ్రు. దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని అడుగుతున్నాను నేను. కంప్లైంట్ ఇస్తానని చెప్పాను కదండి. ఓకే అండి, సరే. ఇది అధికారుల పర్యవేక్షణ. ఎందుకంటే మనం ప్రధానంగా చూడొచ్చు,
4 టైమ్స్ మనం ఏ విషయం అయితే క్లారిటీగా మాట్లాడుతూ ఉన్నాం అదే విషయంలో మరి అధికారుల తప్పిదం అనుకోవాలన్నా లేకపోతే పొలిటికల్ ఫోర్స్ అనుకోవాలన్నా ఇక్కడ ఇంత పెద్ద మాఫియా జరుగుతూ ఉంది. ఇక్కడ కాలువట్టును ప్రధానమైన కుడి కాలువ ఏదైతే ఉందో మూసి రిజర్వాయర్ ప్రధానమైన ఆయకట్టు ఏదైతే ఉందో ఇది రైతాంగానికి దిగువ ఉన్నటువంటి రైతాంగానికి పోయేటువంటి వాటర్ని పూర్తిగా మనం చూడొచ్చు. విజువల్స్లో వాటర్ ఆల్రెడీ వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వాటర్ని పూర్తిగా బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళకు ఫిర్యాదులు అందలేదు. అంటే స్థానిక గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే మాత్రమే ఆమె చేస్తానేటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ఇంతవరకు వాళ్ళు పర్యవేక్షణ లోపం వీరి స్పష్టంగా అవుపిస్తుందని చెప్పొచ్చు. మొత్తంగా ఏదైతే ఈ చెరువు మట్టి మాఫియాకు సంబంధించి దాదాపుగా కృష్ణా సముద్రం అనే ఏదైతే ఇది చెరువు మట్టిని దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఈ నుంచి అక్రమ మైనింగ్ దందా జరుగుతూ ఉందనేసి ప్రధానంగా ఇక్కడ ప్రజలు ఆరోపణతో పాటు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రధానంగా నిలిపివేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే టోటల్గా మనం చూస్తూ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది మూసి ఆయకట్టు ప్రాంతం రైట్ కెనాల్గా మనం చూడొచ్చు. ఇది దిగువ ఉన్నటువంటి రైతాంగానికి ఇది బ్లాక్ చేయడం వల్ల దిగువ ఉన్నటువంటి రైతాంగానికి పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లే అవకాశం ఉందనేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే దీనికి సంబంధించినటువంటి ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అక్రమ మైనింగ్కి సంబంధించినటువంటి మైనింగ్ చేస్తూ ఉన్నారు, ఎలాంటి పర్మిషన్స్ లేవని ప్రజలు చెప్తా ఉన్నారు. టోటల్గా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి పర్మిషన్స్ లేవని చెప్తా ఉన్నారు. ఇంత అక్రమ మైనింగ్ జరుగుతూ ఉందంటే ఎవరికి అనుసంధానంలో జరుగుతుంది, దీనికి సంబంధించినటువంటి ఎవరు పర్యవేక్షణలు ఉండాలి, ఎవరు ఏ అధికారి ఏం చేయాలనే అంశాలకు సంబంధించి కూడా వేచి చూడవలసిన అవసరం ఉంది. ఇది ఏం చేస్తారనే పరిస్థితిలో కూడా ప్రజలు వేచి చూస్తారన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నల్గొండ నుంచి ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేందర్తో సైదుల్, స్వతంత్ర టీవీ, కేతపల్లి నుండి.